హాయ్. సో ఇందాకే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చూసాను. సో ఫస్ట్ రివ్యూ ఈ వీడియోలోనే, సెకండ్ రివ్యూ కూడా ఇస్తా, కానీ 2 సపరేట్ రివ్యూస్ అప్లోడ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ రాకస గురించి మాట్లాడుకుందాము. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, అక్కడ వాళ్ళ ఊర్లో ఎలా ఉంటదంటే, ఒక హచరికి వచ్చినప్పుడు ప్రతిసారి ఒకరిని బలిస్తారన్నమాట. అయితే మనోడు టైం వస్తుంది అప్పుడు. సో దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఆ దయాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ సింపుల్ ప్లాట్. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ మన మెయిన్ పిల్లర్ ఉన్నారు కదా, మనోడు చాలా బాగా చేశాడు, సంగీత్ శోభన్. అండ్ మనకి నయన్ సర్కా గారిది కూడా కొంచెం నాట్ కంప్లీట్లీ లీడ్ పర్ఫార్మెన్స్ కానీ మెయిన్ కీ క్యారెక్టర్ అనమాట. అండ్ గెటప్ సీన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మూవీలో. అండ్ బ్యాలెన్స్గా కో యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బాగానే చేశారు అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి చెప్పారు, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రష్లో వెళ్తున్నట్టు అనిపించింది నాకు. లైక్ అదేదో ఫోర్స్డ్గా వెళ్తున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ వర్కౌట్ అయింది నా వరకు అయితే. సినిమా నాకు ప్రమోషన్ చేసి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంత రుద్దారు, కానీ నాకు అంతగానం ఎక్కలేదు మూవీ ఎందుకో. ఓకే అన్న తీరే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొంచెం సెకండ్ హాఫ్లో మనకు ఒక క్యారెక్టర్ అపియరెన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళ వల్ల కొంచెం వెయిటేజ్ పెరిగింది మూవీకి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ సినిమా క్లైమాక్స్ మనకి ఇప్పుడు అంతకుముందు చూసిన క్లైమాక్స్ అన్నింటిలో సేమ్ ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ మూవీ ఇట్స్ వాస్ డైరెక్టెడ్ బై మానస శర్మ గారు. అండ్ చాలా బాగా తీశారు. అంత విఎఫ్ఎక్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే అస్సలు కాదు. ఆ ఎఫర్ట్స్కి అయితే ఒప్పుకోవచ్చు. ఓవరాల్గా నాకెలా అనిపించిందో చెప్పాలని అంటే, ఇట్ వాస్ ఏ ఓకే ఫిలిం, నాట్ తుర్మని ఏం చెప్పాను, కానీ వాళ్ళు ఇచ్చినంత వరకు అయితే అంతేం లేదు, బట్ ఇట్ వాస్ ఓకే ఇష్ అయితే నాకు అనిపించింది అంతే. థియేటర్స్లో వెళ్ళి చూడొచ్చానంటే, ఫర్ ద ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అండ్ కొన్ని సీన్స్ కోసం మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీ అని అంటే నా చేతిలో ఆన్సర్ లేదు, బట్ ఇట్ వాస్ ఓకే ఫిలిం ఫర్ మీ. థియేటర్స్కి వెళ్ళి మీరు చూస్తే మీకు యూ కెన్ గెట్ ఏ క్లారిటీ అన్నమాట. సో అంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మామ. బాయ్.